వెల్కమ్ టు ఇంగ్లీష్ 360 డిగ్రీస్ ఛానల్. నేను రామలింగేశ్వరరావుని. మనం ప్రీవియస్ క్లాస్లో సింపుల్ ప్రజెంట్ అండ్ ప్రజెంట్ కంటిన్యూస్ నేర్చుకున్నాం. అలాగే సింపుల్ ప్రజెంట్ వర్సెస్ ప్రజెంట్ కంటిన్యూస్ కూడా చెప్పుకున్నాం. రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ సింపుల్ ప్రజెంట్ ఏ సందర్భంలో వాడుతుంది, ఏ సందర్భంలో వాడకూడదు, అలాగే ప్రజెంట్ కంటిన్యూస్ ఏ సందర్భంలో వాడాలి, ఏ సందర్భంలో వాడకూడదు, ఈ రెండు కూడా మనం చెప్పుకున్నాం కదా. సో దీని మీద క్లారిటీ వచ్చింది కదా. ఇంకా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇంకా ఈ సింపుల్ ప్రజెంట్లో పాజిటివ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ చెప్పుకోవాలి. ఈ సింపుల్ ప్రజెంట్లో పాజిటివ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ చెప్పుకోవాలనుకుంటే మనం ముందు ప్రజెంట్ కంటిన్యూస్లో పాజిటివ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ చాలా ఈజీగా చేసాం కదా. ఎలా చేయగలిగాం? ఇక్కడ బీ ఫార్మ్స్ ఉన్నాయి. ఆల్రెడీ మనం బీ ఫార్మ్స్ బాగా నేర్చుకోవడం వల్ల ఇంచుమించు టెన్స్ అన్నీ కూడా మీరు పాజిటివ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ చాలా ఈజీగా మార్చగలరు. మరి సింపుల్ ప్రజెంట్ దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుంది చూద్దాం. ఓకే, అందుకనే మిమ్మల్ని బీ ఫార్మ్స్ బాగా నేర్చుకోమన్నాను. అందుకనే ప్రీవియస్ వీడియో వస్తే కానీ నెక్స్ట్ వీడియోకి రాకండి. అలాగే మీకు ఏదన్నా కష్టం అనిపిస్తే, ఏదన్నా అర్థం కాకపోయినా కామెంట్ రూపంలో తెలియచేయడానికి మీరు ఏమీ వెనకాడక్కర్లేదు. ఓకే, చూద్దాం. ఇప్పుడు సింపుల్ ప్రజెంట్ ఉంది, హీ ప్లేస్ చెస్. మరి నెగిటివ్ ఎలా చెప్తాం? హీ నాట్ ప్లేస్ చెస్ అని చెప్తామా? సంథింగ్ మిస్ అయినట్లేదు. పోన్లే అది ఏదో అయ్యింది అనుకుందాం. మరి ఇంట్రాగేటివ్ ఎలా అడుగుతాం? లేదు, ఛాన్స్ లేదు. ఎందువల్ల లేదు? ఎందుకంటే ఇక్కడ మార్చడానికి ఇక్కడ హెల్పింగ్ వెర్బులు ఏమీ లేవు హెల్ప్ చేయడానికి. ఇక్కడ మెయిన్ వెర్బ్ ప్లేస్ మారలేదు కాబట్టి కంపల్సరీ ఇక్కడ నెగిటివ్ ఇంట్రాగేటివ్ చేయాలంటే హెల్పింగ్ వెర్బ్ కావాలి. మరి సింపుల్ ప్రెజెంట్లో హెల్పింగ్ వెర్బ్ ఉందా? చూడండి, హీ అనేది సబ్జెక్ట్, ప్లేస్ అనేది వెర్బ్, చెస్ అనేది ఆబ్జెక్ట్. ఇంక డైరెక్ట్గా అదే ప్రజెంట్ కంటిన్యూస్ తీసుకుంటే ఏమైంది? షీ ఈజ్ రీడింగ్ న్యూస్ పేపర్ అన్నప్పుడు షీ రీడింగ్ వెర్బ్ సబ్జెక్ట్ మధ్యలో ఏమొచ్చింది? బీ ఫామ్ వచ్చింది. సో ఇది హెల్ప్ చేస్తుందన్నమాట. హెల్పింగ్ వెర్బ్ కూడా అనొచ్చు. నెగిటివ్ చేయడానికి ఇంట్రాగేటివ్ చేయడానికి ఈ బీ ఫామ్ హెల్ప్ చేసింది. మరి సింపుల్ ప్రజెంట్లో కూడా హెల్ప్ చెయ్యాలి కదా. సింపుల్ ప్రజెంట్లో కూడా హెల్ప్ తీసుకోవాలి కదా. సో ఇక్కడ చూడండి, బీ ఫార్మ్స్ ప్లేస్లో మీరు సంథింగ్ ఇక్కడ పెట్టాలి, అంతే కదా. ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ కావాలి మనకి. ఏంటి? నెగిటివ్ చేయడానికి, ఇంట్రాగేటివ్ చేయడానికి. దే రీడ్ న్యూస్ పేపర్ అని చక్కగా రాస్తాం, సరే. అలాగే దే డాష్ నాట్ రీడ్ న్యూస్ పేపర్ అంటే ఇక్కడ సంథింగ్ మిస్ అయింది మనం నెగిటివ్ ఇంట్రాగేటివ్ చేయడానికి. అలాగే దే రీడ్ న్యూస్ పేపర్ ఇది పాజిటివ్ స్టేట్మెంట్. మరి దీన్ని క్వశ్చన్ ఎలా చెయ్యాలి చూద్దాం. అంటే ఇక్కడ బీ ఫామ్ ప్లేస్ ఎలా అయితే హెల్పింగ్ వెర్బ్ ఎలా అయితే యాక్ట్ చేస్తుందో ఇక్కడ కూడా సేమ్ సింపుల్ ప్రెజెంట్ అండ్ సింపుల్ పాస్ట్ లో కూడా సేమ్ మనం హెల్ప్ తీసుకోవాలి. అందుకని వాటిని హెల్పింగ్ వెర్బ్ అన్నారు. ఇక్కడ చూడండి, డూ ఫామ్ అనేది డూ అనేది మెయిన్ వెర్బ్ చేయడం, ఒప్పుకుంటాను. కానీ ఇక్కడ డూ అనేది హెల్పింగ్ వెర్బ్ గా గుర్తుపెట్టుకోవాలి. డూ, డస్. ఓకే, రెండు సందర్భాల్లో వస్తాయి. హ్యావ్ కూడా అంతే. హ్యావ్ అంటే కలిగి ఉండడం, కానీ హెల్పింగ్ వెర్బ్ గా మెయిన్ వెర్బ్ పక్కన కూడా ఉంటుంది. మనం ముందు ముందు నేర్చుకుందాం. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. డూ డూ అనేది హెల్పింగ్ వెర్బా లేదా మెయిన్ వెర్బా? ఓకే, ఇక్కడ డూ అనేది మనం హెల్పింగ్ వెర్బ్ గా తీసుకుంటున్నాం. ఎందుకు? నెగిటివ్ చేయడానికి, పాజిటివ్ స్టేట్మెంట్ నెగిటివ్ చేయడానికి, అలాగే ఇంట్రాగేటివ్ కి. చూద్దాం ఎలా అవుతుందో. చూడండి, ఇక్కడ ప్రజెంట్ కంటిన్యూస్ లో బీ ఫార్మ్స్ ఉన్నాయి కదా. బీ ఫామ్ ప్లేస్ లో డూ ఫామ్ ప్లేస్ పెట్టాను చూడండి, సరిపోయిందా? అవునా? సో సింపుల్. ఇక్కడ యాక్చువల్గా దే డూ రీడ్ న్యూస్ పేపర్ కొన్ని సందర్భాల్లో వాడతాం, కానీ ఇప్పుడు ఈ డూ ఇక్కడ మీకు అవసరం లేదు. దే రీడ్ న్యూస్ పేపర్, దే డూ రీడ్ న్యూస్ పేపర్ అని కూడా చెప్తాం. డూ ఎప్పుడు వాడతామంటే స్ట్రెస్ చేసి చెప్పేటప్పుడు. మీరు ఆ పని చెయ్యరేమో అనుకుంటారు. ఎస్, ఐ డూ రైడ్ మోటార్ బైక్, ఐ డూ డ్రైవ్ కార్, ఇలా చెప్పచ్చు మాట. అంటే అవతల వాళ్ళకి ఇంకా స్ట్రెస్ చేసి చెప్పాలంటే. కానీ మనం అలా మాట్లాడం కదా. ఎల్బి శ్రీరామ్ లాగా నొక్కి నొక్కి మాట్లాడక్కర్లేదుగా. సో దే రీడ్ న్యూస్ పేపర్. ఇప్పుడు నెగిటివ్ చూడండి, దే డు నాట్ రీడ్ న్యూస్ పేపర్. సారీ, నాట్ 2 సార్లు వచ్చింది, సరి చేసుకోండి. నాట్ ఇక్కడ రిపీట్ అయ్యింది.
దయచేసి ఇది ఒక్కసారి సరి చేసుకోండి. దే డు నాట్ రీడ్ న్యూస్ పేపర్. నాట్ 2 సందర్భాల్లో వచ్చింది చూసుకోండి. పొరపాటుగా రెండోసారి వచ్చింది. అలాగే ఇంట్రోగేటివ్ చూడండి. ఇక్కడ బీ ఫామ్ వచ్చిందా స్టార్టింగ్? అలాగే ఇక్కడ డూ ఫామ్ పెట్టాం. ఇందులో ఏముంది తేడా? ఏమీ లేదు. జస్ట్ మనం ఉన్న వాటిని అటు ఇటు మార్చుతాం మిగతా టెన్స్‌లో. కానీ సింపుల్ ప్రెజెంట్ అండ్ సింపుల్ పాస్ట్‌లో ఏమవుతుంది? డూ ఫామ్ లేని డూ ఫామ్ తెచ్చుకుంటున్నాం. హెల్ప్ మాట. హెల్పింగ్ వెర్బ్‌గా డూ ఫామ్‌ని తెచ్చుకుంటున్నాం. సబ్జెక్ట్ సింగులర్ అయితే డస్, సబ్జెక్ట్ ప్లూరల్ అయితే డూ వాడాలి. ఓకే, ముందే చెప్పుకున్నాంగా. సరే, ఇంకా ఇవి స్ట్రక్చర్స్ ఒకసారి గుర్తుపెట్టుకోండి, రాసుకోండి, సరిపోతుంది. ఇది సబ్జెక్ట్ కనుక ప్లూరల్ అయితే సబ్జెక్ట్ V1 ఆబ్జెక్ట్ మామూలుగా వస్తుంది. నెగిటివ్ వచ్చి సబ్జెక్ట్ డు నాట్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ V1 అంటే ఇది నెంబర్ 1. ఓకే, ఇంట్రోగేటివ్ వచ్చేసరికి ఏమైంది? ఈ పాజిటివ్ స్టేట్మెంట్ ముందే డూ పెడితే ఇంట్రోగేటివ్ అయిపోయింది. ఓకే, ఎస్. నెక్స్ట్ చూడండి, సబ్జెక్ట్ కనుక సింగులర్ అయ్యిందంటే, సబ్జెక్ట్ సింగులర్ అయితే ఏం చేయాలి? వెర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ చేర్చాలి. గుర్తుంది కదా. పాజిటివ్ వచ్చి సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ అంటే వెర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ చేర్చాలి. వెర్బ్ వర్క్ అన్నా V1, వర్క్స్ అన్నా కూడా V1 గుర్తుపెట్టుకోండి. V1 V2 కాదు. ఓకే, ఇది ఒక్కటి మర్చిపోవద్దు. సబ్జెక్ట్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ పాజిటివ్. సబ్జెక్ట్, మరి సబ్జెక్ట్ సింగులర్ కాబట్టి ఏమైంది? సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి డస్ నాట్ V1 వచ్చింది. డస్ నాట్ V1. ఇప్పుడు వెర్బలో ఎస్ ఫామ్ పెట్టక్కర్లేదు. డూకి ఎస్ ఫామ్ పెట్టాం కాబట్టి డూలో ఈఎస్ చేర్చాం కాబట్టి వెర్బ్కి వర్క్స్ అని మార్చక్కర్లేదు. ఓకేనా. ప్లస్ ఆబ్జెక్ట్. ఇంట్రోగేటివ్ వచ్చేసరికి ఏమైంది? పాజిటివ్ స్టేట్మెంట్ ముందు డస్ పెడితే సరిపోయింది, అంతే. షీ ప్లేస్ చెస్. డస్ షీ ప్లే చెస్? హీ రైడ్స్ మోటార్ బైక్. డస్ హీ రైడ్ మోటార్ బైక్? వచ్చిందా? షీ రైట్స్ నోట్స్. షీ రైట్స్ నోట్స్. డస్ షీ రైట్ నోట్స్? రైట్ అన్నాను, రైట్స్ అనకూడదు. ఎందువల్ల? డస్లో డూకి ఈఎస్ చేర్చేసాం కాబట్టి. ఓకే, ఇప్పుడు కొన్ని కొన్ని సెంటెన్సెస్ చూద్దాం. ఐ రీడ్ న్యూస్ పేపర్ పాజిటివ్. ఐ డు నాట్ రీడ్ న్యూస్ పేపర్ నెగిటివ్. డూ ఐ రీడ్ న్యూస్ పేపర్? చూడండి, ఐ రీడ్ న్యూస్ పేపర్ ముందు డూ ఐ రీడ్ న్యూస్ పేపర్ వచ్చింది. ఐ రీడ్ న్యూస్ పేపర్ మధ్యలో ఐ డు నాట్ రీడ్ న్యూస్ పేపర్ వచ్చింది. ఓకే, అలాగే we read newspaper, we do not read newspaper, do we read newspaper? he reads newspaper. reads ఎందుకు వచ్చింది? సబ్జెక్ట్ సింగులర్ కాబట్టి. అప్పుడు డూ కాస్త ఏమవుతుంది? డస్ అవుతుంది. he does not read newspaper. does he read newspaper? చూడండి, he reads newspaper ముందు డస్ పెట్టాం, అందువల్ల ఇక్కడ ఎస్ ఉండదు. does he read newspaper? ఎక్స్క్యూజ్ మీ, రొంప దగ్గు ఉండడం వల్ల వీడియోస్ కొద్దిగా లేట్గా పెట్టడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం వచ్చి సింపుల్ పాస్ట్ గురించి చెప్పుకుందాం. ఓకేనా. సింపుల్ ప్రెజెంట్ అండ్ సింపుల్ పాస్ట్ వచ్చిందంటే మీకు ఆల్మోస్ట్ ఇంగ్లీష్ వచ్చినట్టే కంప్లీట్. ఇంకా కొత్తగా నేర్చుకునేది ఏమీ లేదు, అంతా కూడా చాలా ఆడుతూ పాడుతూ నేర్చుకోవచ్చు. నేను ప్రామిస్ చేస్తున్నాను. మీరు ఎగ్జామ్స్ గురించి కానీ, స్పోకెన్ ఇంగ్లీష్ గురించి కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి కానీ ఇంకా మీరు భయపడక్కర్లేదు. ఇంకా మనం ఇంకొక 2 టెన్స్ చెప్పుకుంటూ మిగతా సబ్జెక్ట్ పూర్తి చేసుకుందాం. ముఖ్యంగా ఈ వీడియోస్ చేసేది మన గ్రేస్ స్టూడెంట్స్ గురించి. దయచేసి ఫాలో అవ్వండి, నెగ్లెక్ట్ చేయొద్దు. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చినాయి, కాస్త సిన్సియర్గా ప్రాక్టీస్ చేస్తే ఇంగ్లీష్ ఏం పెద్ద విషయం కాదు. ఓకే, ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మనం సింపుల్ పాస్ట్ గురించి చెప్పుకుందాం, అలాగే క్వశ్చన్ ట్యాగ్స్ కూడా చెప్పుకుందాం. నెగిటివ్ రాకుండా, నెగిటివ్ అండ్ ఇంట్రాగేటివ్ రాకుండా మనం క్వశ్చన్ ట్యాగ్స్ తయారు చేయలేం. ముందు సెంటెన్స్ ఫ్రేమింగ్ వచ్చిందంటే మీరు సెంటెన్స్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఐడెంటిఫై చేయగలుగుతారు. ఇప్పటి నుంచి సబ్జెక్ట్ అంతా చాలా ఫాస్ట్గా అవుతుంది, మీరు చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను, ఇంగ్లీష్ అన్నది డాడ్ ఈజీ. ఇంకా మీకు ఇందులో నేర్చుకోవడానికి అతి కష్టమైనది ఏమీ లేదు. మనం కష్టమైనవన్నీ దాటేసాం. సో ఇప్పటి వరకు ఏదైతే సబ్జెక్ట్ అయిందో మీరు ఎట్టి పరిస్థితుల్లో స్కిప్ చేయొద్దు, చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్.
మీకు ఏమన్నా వివరాలు కావాలన్నా, ఏమైనా కావాలంటే మీరు కామెంట్ రూపంలో తెలియచేయొచ్చు. అలాగే ఆన్‌లైన్ క్లాసులు కూడా స్టూడెంట్స్ కావాలంటే వాళ్ళ నంబర్ ఇవ్వండి. మీ నంబర్ మెసేజ్ చేయండి. నేను నా ఈమెయిల్ ఐడీ ఇస్తాను. దానికి మెసేజ్ చేయండి. పబ్లిక్‌గా పెట్టొద్దు. ఆడపిల్లలైతే ఇబ్బందులు అవి వస్తాయి. సరే నా మెయిల్ ఐడీ ఇస్తాను. నెక్స్ట్ క్లాస్‌లో మనం సండే ఆన్‌లైన్ క్లాసులు కూడా కండక్ట్ చేసుకుందాం. ఎనీవే థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.